దేవతలు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ఆ మహాకాళేశ్వరుడిని కార్తీక మాసంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇది మధ్యప్రదేశ్ క్షిప్రా నదీ తీరాన వెలసిన అతి పురాతనమైన అవంతిక నగరం. 12 జ్యోతిర్లింగాలలో ఎక్కడా లేని విధంగా స్వామివారు దక్షిణాభిముఖుడై మనకు దర్శనమిస్తారు. దక్షిణ దిశకు అధిపతి యముడు. ఈ మహాకాలుడి దర్శనం ద్వారా మృత్యుభీతి పోతుందని భక్తుల విశ్వాసం. భక్తి తత్పరతకు మహాకాళేశ్వర లింగం చిహ్నం. పూర్వం దూషణుడనే రాక్షసుడిని మహాశివుడు కాలుడి రూపంలో శివలింగం నుంచి ఉద్భవించి అంతం చేస్తారు. అక్కడి బ్రాహ్మణోత్తముడి కోరిక మేరకు జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవిస్తాడు. రాక్షసుణ్ణి మహాకాలుడి రూపం అంటే ఉగ్ర రూపంలో ఆవిర్భవించి అంతం చేశాడు కాబట్టి ఈ శివలింగానికి మహాకాలుడు అనే పేరు వచ్చింది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం 5 అంతస్తులుగా ఉంటుంది. క్రింది భాగంలోని మహాకాలుడికి నిత్యం ప్రాతకాలంలో జరిగే భస్మహారతి చూసి తీరాల్సిందే. కార్తీక మాసంలో ఈ హారతిని కన్నులారా దర్శించిన వారి జన్మ ధన్యమవుతుందని చెప్తారు. దేవతలు సైతం ఆ భస్మహారతికి హాజరవుతారని చెప్తారు.